చూస్తే కాశీబుగ్గ విషాద ఘటనలో 10 మంది భక్తులు మృతి చెందినట్లు తెలుస్తుంది. పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. ఇక ఈ ఘటన విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు హుటాహుటిన బయలుదేరారు. ఇప్పటికే అక్కడకు చేరుకున్న మంత్రులు ఘటనపై ఆరా తీస్తున్నారు.
తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకుడు పాండా స్పందించారు. ఆలయానికి ఇంతమంది భక్తులు వస్తారని అనుకోలేదని, భక్తులు విపరీతంగా వచ్చన్నారు. ఇంతకు ముందు ఇంత పెద్ద ఎత్తున భక్తులు రాలేదన్నారు. 2-3 వేల మంది వస్తారని అనుకున్నాం, కానీ భక్తులు ఎక్కువగా వచ్చేశారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైకుంఠ ఏకాదశి రోజున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పలాసలో చిన్న తిరుపతిగా పిలువబడినటువంటి గుడిలో ఒక్కసారిగా కూడా భక్తులతో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 9 మంది మహిళలతో పాటు ఒక విద్యార్థి కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఈ గుడి నిర్మించినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రస్తుతం పలాసలో మనం ఉన్నాం. మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాల్లోనే ఈ వైకుంఠ ఏకాదశి కూడా అయితే మాత్రం ఈ చిన్న తిరుపతిగా చెప్తున్నటువంటి ఈ గుడిలోనే ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాద ఘటనలో 9 మంది మహిళలు మృత్యువాత పడ్డారు. ఒక విద్యార్థి కూడా మృత్యువాత పడినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతంలో ఒక్కసారి కూడా లక్షలాది మంది భక్తులు రావడంతో ఈ ప్రాంతంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాట ఘటనలో అయితే మాత్రం ప్రధానంగా మృతి చెందారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఈ గుడికి నిర్మాణం చేసి ఈ గుడిని నిర్మించినటువంటి వ్యక్తి అయినటువంటి పండా గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ఆయన కూడా విషాదంలో మునిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం ఒకసారిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కొంతమంది భక్తులు వస్తారు అని మీరు ఎవరు భక్తులు వస్తారు? 4,000-5,000 రోజు వచ్చేవారు దేవుని దర్శనం చేసి హాయిగా వెళ్ళేవాడు. ఇలా వెళ్ళిపోతారు, ఎవరు తెలుస్తుంది? అంటే మీరు పోలీసులకి ఈ రోజు వైకుంఠ ఏకాదశి పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తారని అంచనా పోలీసులకి ఏమైనా భద్రత కోరారా? చెప్తాను నిన్ను. మేము గుడి కట్ట నుంచి ఇంతమంది రాలేదు. 2,000-3,000 మంది వచ్చేవాళ్ళు హాయిగా దర్శనం చేసి వెళ్ళేవాడు. ఒక్క రోజు ఇక్కడ గొడవ ఏం జరగలేదు. పోలీసు వాడికి ఎందుకు మేము ఫోన్ చేస్తాం? ఏం జరగలేదు, ఇక్కడ గొడవ ఏం అవ్వలేదు. సడన్ గా జనం వచ్చారు, మేము ఏడు చేస్తాం. నాకు 94 years అయింది. నేను ఎలాగా వచ్చి దేవుని దర్శనం చేసుకొని అందరూ వస్తాను అనుకున్నాను, ఇలాగవుతాను. ఘటన చోటు చేసుకున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఇంతమంది భక్తులు రాలేదు. ప్రతిరోజు కూడా 2,000 నుంచి 3,000 మంది భక్తులు మాత్రమే వచ్చి దర్శనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఒకసారిగా కూడా ఈ భీష్మ అంటే ఈ రోజు మాత్రం ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా ఒకసారిగా కూడా వేలాది మంది భక్తులు వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అని కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా పోలీసుల వారికి కూడా ఏమాత్రం కూడా భద్రత గురించి కూడా వాళ్ళు దరఖాస్తు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా గుడి నిర్మాణం చేసినటువంటి పండా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గుడి నిర్మాణం చేసి ఇక్కడ నెలకొల్పినటువంటి వ్యక్తులు ఆ పండా గారు కూడా మాట్లాడినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. ప్రధానంగా వాళ్ళకు కూడా నిర్లక్ష్యంగానే ఉందని కూడా మనం చెప్పవచ్చు. అయితే గుడి నిర్మాణం చేసినటువంటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా దర్శనానికి ప్రతిరోజు కూడా కేవలం 2,000 నుంచి 3,000 మంది భక్తులు మాత్రమే వస్తూ కూడా దర్శనం చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అనూహ్యంగా ఒకసారిగా కూడా ఊహించిన విధంగా పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి రావడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏది ఏమేమిటి కూడా ఈ ప్రాంతంలో అయితే మాత్రం ఈ ఘటన జరగడంతో 9 మంది ప్రాణాలు కూడా గాలిలో కలిసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా మృతులంతా కూడా మహిళలే కావడంతో పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతంలో విషాదం అనుకుంది. అంతేకాకుండా ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి సంబంధించి జిల్లా ఎస్పీతో పాటు కూడా జిల్లా కలెక్టర్ అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర మంత్రి అయినటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఘటనా స్థలాన్ని ఇప్పటికే పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే వైసీపీ నాయకులైనటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు కూడా మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి కృష్ణదాస్ కూడా ఈ ఘటనను పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అయితే మాత్రం పోలీసు నిర్లక్ష్య వైఖరే ఈ ఘటనకు ప్రధాన కారణం అంటూ కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంచెం బాధ్యతాయుతంగా కూడా గుడి ఎవరైతే నిర్మించారో పండా ఆయన కూడా కొంచెం బాధ్యతాయుతంగా ముందస్తుగానే పోలీసులకి ఇక్కడ భద్రత గురించి ఒక దరఖాస్తు కూడా పెట్టినటువంటి దాఖలాలు లేకపోవడంతో పోలీసు యంత్రాంగం కూడా ఊహించిన విధంగా ఒకసారిగా కూడా భారీగా వేలల్లో వస్తారు అనుకున్నటువంటి భక్తులు ఒకసారిగా కూడా 1,00,000 మంది భక్తుల పైకి ఒకేసారి రావడము, ఇక్కడ భద్రతని ఏర్పాట్లు కూడా లేకపోవడం వల్ల ప్రధానంగా ఈ ఘటన జరిగిందంటూ కూడా మనకి ప్రస్తుతం అయితే మాత్రం ప్రాథమికంగా ఇక్కడ తెలిసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ తిరుమలతో శ్రావణ్, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం నుంచి. శ్రీకాకుళంలో జరిగిన తొక్కిసలాటలో 10 మంది మరణించారు. వారిలో 9 మంది మహిళలు, ఒక విద్యార్థి ఉన్నారు. 30 మందికి పైగా గాయాలు కాగా 5గురు పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై మరింత సమాచారం ఆలయ నిర్వాహకులతో మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, చెప్పండి.
భీష్మ ఏకాదశి రోజున దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ప్రధానంగా భీష్మ ఏకాదశి రోజున పెద్ద ఎత్తున కూడా ఆలయాల వద్దకు అయితే మాత్రం భక్తులు రద్దీ పెరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం పోలీసులు భద్రత ఇచ్చినటువంటి పరిస్థితులు పెద్ద ఎత్తున కూడా లోపాలు జరిగాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున అవకతవకలు జరగడంతో అయితే మాత్రం ఈ ప్రాంతంలో దారుణమైనటువంటి ఘటన జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం మనం చూడొచ్చు ఈ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున కూడా తొక్కిసలాట ఘటన కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ భద్రతా లోపాలే ప్రధానంగా ఈ ఘటనకు కూడా కారణమంటూ కూడా తెలుస్తుంది. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం చిన్న తిరుపతిగా చెప్పబడే ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా 50,000 మంది భక్తుల వరకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మాత్రమే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కేవలం 50,000 మంది భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకసారిగా కూడా తొక్కిసలాట చోటు చేసుకుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం తొక్కిసలాట జరిగినటువంటి ఘటన ప్రదేశాన్ని మనం చూస్తున్నాం. కేవలం ఇది పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ ఘటన జరిగినట్లు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ప్రస్తుతం జిల్లా ఎస్పీ గారు కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం ఆ ఘటన ప్రదేశాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు దాదాపుగా కూడా భీష్మ ఏకాదశి రోజున 1,00,000 మంది భక్తుల కోసం ఇక్కడ వస్తారని తెలిసి కూడా కేవలం చిన్న మనం బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద కూడా మనం చూడొచ్చు చిన్న రీలింగ్స్ మాత్రమే ఏర్పాటు చేసి 1,00,000 మంది భక్తులకి ఏ విధమైనటువంటి సదుపాయాలు కానీ కలిగించకుండా పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ ఘటన జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇంత చిన్న బ్యారికేడ్లలో దాదాపుగా కూడా 1,00,000 మంది దర్శించుకోవడానికి ఎలాంటి అనుమతులు ఇచ్చారు అనే అంశంపై అయితే మాత్రం పెద్ద ఎత్తున సర్వత్రా చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి పోలీసు ఉన్నతాధికారులు అలాగే ఎస్పీ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే మనం ప్రస్తుతం చూడొచ్చు ఈ చిన్న రీలింగ్ లోనే భక్తులందరినీ కూడా దర్శనానికి అనుమతించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ చిన్న రీలింగ్స్ లోనే దాదాపు కూడా 1,00,000 మంది భక్తుల్ని ఇదే రీలింగ్ లో ఏర్పాటు చేసి ఈ రీలింగ్ లోనే భక్తులను అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఎలాంటి ఘటన చోటు చేసుకుంది భద్రతా లోపాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం బీఆర్కే స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం భారీ ఎత్తున కూడా ఆ మహిళలు అయితే మాత్రం ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా తీవ్రమైన ఇబ్బందులు పడి ఈ తోపిసలాట్లో మృతి చెందినటువంటి దృశ్యాలు ఉన్నాయి. మనం చూడొచ్చు ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా మహిళలకు సంబంధించినటువంటి ఆభరణాలతో పాటు పెద్ద ఎత్తున వాళ్ళు తెచ్చుకున్నటువంటి పూజా సామాగ్రి సైతం ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. భీష్మ ఏకాదశి రోజు పెద్ద ఎత్తున కూడా తమకి పుణ్యాలు కావాలంటూ కూడా గుడికి వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఈ ఘటనలో దాదాపుగా 9 మంది ప్రాణాలు కోల్పోవడం ఒకసారిగా కూడా విషాదం నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇటువంటి చిన్న రీలింగ్స్ లో మాత్రమే ప్రధానంగా అయితే మాత్రం అనుమతించినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 9 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా దాదాపుగా కూడా 30 మంది వరకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మరింత మంది కూడా గాయాలు పాలి మరిన్ని ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా మనకి ప్రస్తుతం తెలుస్తుంది. పోలీసు యంత్రాంగం అంతా కూడా ఈ ఘటనపై విచారణ అయితే కొనసాగించినటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం మనం చూస్తున్నాం. క్షతగాతులందరినీ కూడా ఇటుపక్క పలాస ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అలాగే శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి కూడా మెరుగైన వైద్యం కోసం తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్ర మంత్రి అయినటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే మాజీ మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి ఘటన ఏ విధంగా జరిగింది అనే దానిపై అయితే మాత్రం మరోవైపు విచారణ వ్యక్తం చేస్తూనే పరిశీలించినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనము చూస్తామని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ తిరుమలతో శ్రావణ్, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం నుంచి.